మెసేజ్ లేదురా. గుడ్ మార్నింగ్ మెసేజ్. పెళ్లి చూపులా? హలో 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 రే, చెప్పరా. నీ పేజీ గురించి కాల్ చేసాబే. పేజా? ఆ, ఎందుకు వాళ్ళదన్న పోస్ట్ చేయాలా? పోస్ట్ ఏం అక్కర్లేదురా బాబు, నీ పేజ్ ఓపెన్ అవ్వట్లేదు. అరే జోక్ లేకరా బాబు, మొన్నే కదా ఒక పోస్ట్ వేసింది. నిజం రా, అవ్వట్లేదు. నిజంగానా? నిజం. నిజంగా పేజ్ రావట్లే? చూడరా బాబు, నిజమే. సరే ఆగు, నేను చూస్తా. సరే సరే. అరే ఇక్కడ నెట్వర్క్ రావట్లేదు, నేను రూమ్కి వెళ్ళి కాల్ చేస్తా. ఓకే ఓకే. సరేనా? సరే సరే, బాయ్. అమ్మా పేజ్కి ఏమైంది? నిన్ననేగా పోస్ట్ వేసింది. ఈ మార్క్ మామ ఎప్పుడు ఏం చేస్తాడో ఏం అర్థం కావట్లే. బా నాట్ అవైలబుల్లా? అరే ఏమైందిరా అసలు? రే బా వీడు రూమ్లో కూడా లేడు. ఎడిపోయింది అసలు? వాష్రూమ్ పోయిందా? రే బా ఏమ్మా ఈ టైంలో ఎడిపోయింది అసలు? మేడం మీద పడుకుండా ఒకసారి కాల్ చేద్దాం. చెప్పరా. రే బా ఎక్కడ్రా? నేను టెర్రస్ మీద ఉన్నాను రా, చెప్పు. అవునా, అదేరా టీకి వెళ్తే ప్రశాంత్ గారు కాల్ చేసి చెప్పిండు మన పేజ్ ఓపెన్ కావట్లే అని. ఏమైందిరా? ఎందుకు? ఏమోరా, చాలామంది రిపోర్ట్ కొట్టినట్టున్నారు. 90 days అబ్జర్వేషన్లో ఉంది. అరే రిపోర్ట్ కొట్టేలా మనమేం చేసాం బే? అరే నాకు తెలియకుండా పొలిటికల్ మేము ఏమైనా వేసావా నువ్వు? చీ నీకు తెలియకుండా నేనెందుకు వేసావా? అరే ఒక్క నిమిషం ఆగరా, అమ్మ కాల్ చేస్తుంది. సరే కిందికి వచ్చినాక మాట్లాడు. అమ్మా చెప్పమ్మా. రే ఏమైంది, వెళ్తున్నావా? ఎక్కడికమ్మా వెళ్ళేది? చెప్పాను కదరా నీకు, అమ్మాయిని చూసా వెళ్ళి మాట్లాడు అని. నీకోసం అమ్మాయి ఎదురు చూస్తూ ఉంటదిరా. పేజ్ పోయి టెన్షన్లు ఉంటాయి. ఏంటమ్మా ఇదంతా? నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా ఇప్పుడు. ఆ టెన్షన్స్ ఎప్పుడు ఉండేవే లేరా. ఆ అమ్మాయిని కలిసి మాట్లాడి నాకు ఒకసారి మళ్ళీ కాల్ చేయి. అమ్మా నేను చెప్పేది వినమ్మా. నోరు ముయ్యరా. నువ్వు చెప్పేది ఇప్పుడు నేను వినను, నేను చెప్పేదే నువ్వు వినాలి. సరే సరేనా? రే ప్రాబ్లం ఏంట్రా? పేజ్కి ఏమైందిరా? ఏమోరా బా, అప్పటి నుంచి అదే ట్రై చేస్తున్నా. పోనీ నువ్వు వచ్చి ట్రై చేస్తావు ఒకసారి? రే ఇప్పుడు టైం లేదురా, అమ్మ అర్జెంట్గా పెళ్లి చూపులు అరేంజ్ చేసింది, నేను వెళ్ళాలి. సరే బా, నువ్వు వెళ్ళు, నేను చూస్తా. ఇప్పుడు పెళ్లి చూపులు కలవాలి కదా, అంత అవసరం ఉంది పెళ్లి చూపులు. ఇంకప్పుడే పెళ్లి చూపులా? కంగ్రాట్స్ బా, మొత్తానికి నీ లైఫ్లో కూడా మొలకలు వచ్చాయి. నువ్వు ఇంటివాడివి అవుతున్నావు అయితే. రే అంత లేదు, నా మొహానికి అంత సీన్ లేదురా. ఇదిగో ఇదే షర్ట్ వేసుకొని ఇలాగే ఫేస్ వాష్ చేసుకొని ట్రాక్ అవుట్ మార్చుకొని వెళ్ళిపోవడం అంతే. అలా ఎందుకు బా, మంచిగా రెడీ కావచ్చుగా. రే ప్రజెంట్ నాకు ఈ పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదురా. నేను కానీ ఇలా వెళ్ళాను అనుకో, ఆ అమ్మాయికి నా మీద ఇంట్రెస్ట్ పోయి డైరెక్ట్గా వెళ్ళి మా అమ్మకి చెప్పేస్తుంది. పెద్ద ప్లానే. సరే మరి, ఆల్ ద బెస్ట్. వచ్చేటప్పుడు గుడ్ న్యూస్ తాను రా మరి. సరే నేను వచ్చేసరికి పేజ్ ఓపెన్ అయ్యేలా చూడు, ఆ, లేదా మెయిల్ చేయి. సరే. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మన బాబీ గారి దగ్గర హార్డ్ డిస్క్ ఉంటుంది, ఓకే, అది తీసుకొచ్చేసాయి. సరే మరి. రే బాబా, ఆ ప్యాంట్ అయినా చేంజ్ చేసుకొని వెళ్ళరా.
రీసెంటర్ బాబు ఇలా ఉంది. హాయ్ శాండీ, కూర్చో. ఇక్కడ ఇలా పెళ్లి చూపులు ఎవరైనా అరేంజ్ చేసుకుంటారా? ఎక్కడైనా మాట్లాడేది మనమే కదా. చెప్పు. ఎందుకండి ఇష్టం లేకుండా బలవంతంగా వచ్చారు? థ్యాంక్స్ అండి అర్థం చేసుకున్నందుకు. ఇంకెంత డ్రామా చేయాల్సి వస్తుందేమోనని భయపడ్డా. మీకు కూడా ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు కదా? ఎవరు చెప్పారు నాకు ఇష్టం లేదని? నాకు ఇష్టం లేకపోతే నేను మా పేరెంట్స్కి డైరెక్ట్గా చెప్పగలను. కానీ ఇలా బలవంతంగా ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చిన వ్యక్తిని మాత్రం డిసప్పాయింట్ చేయలేను. అయ్యో అలా కాదండి, నేను మంచిగానే రెడీ అవుద్దాం అనుకున్నా, కానీ టైం సరిపోక ఇలాగ వచ్చేసా. మీరు ఇలా వస్తేనే అర్థమైంది పెళ్లి చూపులు ఇష్టం లేదని. చే అలా కాదండి, అలాగా నేను లేదు. నిజం చెప్పు. అది నిజమే. మీరు బ్రాండెడ్ బట్టలు వేసుకొని వచ్చి ఓకే చెప్తే నేను బట్టలకి ఓకే చెప్పినట్టు అవుతుంది కదా. మీరు చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నారు. కాకపోతే మీరు చాలా చీప్గా బిహేవ్ చేస్తున్నారు. ఐఎమ్ సారీ అండి. నిజంగా మిమ్మల్ని హర్ట్ చేయాలన్న నా ఇంటెన్షన్ కాదు. మీకు నేను ఇష్టం లేదా లేకపోతే ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదా? మీకేంటండి ఎంత అందంగా ఉన్నారు, కానీ నాకే ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు. అవును, ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు? నేను ఇన్ఫ్లుయెన్సర్ని. నాకు అర్థమైపోయింది. ఈ ప్రపంచం మొత్తం ఏం లేదు, మొత్తం మరి మీ టెంప్లెటే. మీరు? నేను మీకు ఆపోజిట్ అండి. అంటే నేను మీమర్ని. వదిలేద్దామండి, మన సెట్ కాదు. ఎందుకు సెట్ కాదండి? మీకు తెలుసు కదండి, మేమర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ని ట్రోల్ చేస్తారు, వాళ్ళకి ఒకళ్ళు పడదు, మనకి సెట్ కాదు, వదిలేద్దాం. మీరు మేమర్, నేను ఇన్ఫ్లుయెన్సర్. అది మన డెసిగ్నేషన్. ఎందుకు అపోజిట్ అవుతాం? అది మన పని కదా. అయినా నేను మీ ప్రొఫైల్ ఎప్పుడు చూడలేదు, ఒకసారి చూపిస్తారా? అప్పుడే డౌట్ స్టార్ట్ అయిందా? నేనెవరికి మెసేజ్ చేశాను, నాకెవరు మెసేజ్ చేశారని చెక్ చేస్తారా? చిచ్చి, నేను వేరే వాళ్ళ పర్సనల్స్ అసలు చూడనండి. సరే మీ ఐడి చెప్పండి, నేను చూస్తా. మీరు మీమర్ అన్నప్పుడు మీ పేజ్ నేను అడిగానా? అడగండి, అందులో ఏముంది నేను చెప్తాను. నాకు అవసరం లేదండి. మన వర్క్స్, మన లైఫ్ స్టైల్స్ ఇప్పుడున్నట్టు రేపు ఉండకపోవచ్చు. మనం ఎలా ఉన్నా హ్యాపీగా ఉన్నామా, ఒకరినొకరం ప్రేమించుకున్నామా అన్నట్టు ఉండాలి. అయినా అసలు ఇప్పుడు మనకి డౌట్స్ ఎందుకండి? మీరు చాలా దూరం ఆలోచిస్తున్నారనుకుంటా. నా ఇష్టం గురించి అసలు ఆలోచించట్లేదు. మీకు లవర్ ఉంటే చెప్పండి, నేను ఇప్పుడే వెళ్ళిపోతా. అయ్యో అలా ఎవరు లేరండి, మీరు కూర్చోండి ఫస్ట్. సరే మరి చెప్పండి, నేను ఇష్టం లేదా? అయ్యో మీకేంటండి, బాగా మాట్లాడుతున్నారు, నాకన్నా బాగా అర్థం చేసుకుంటున్నారు, కానీ నాకే ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు. సరే మరి ఎప్పుడు చేసుకుంటావు? పెన్షన్ వచ్చాక? మీరు జోక్స్ కూడా వేస్తారా? మరి చెప్పండి, ఎప్పుడు చేసుకుంటారు? సరే అండి, ఓ పని చేద్దాం, మనం ఒక 3 months ట్రావెల్ అవుదాం. ఈ 3 monthsలో మనకి ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఉంటే అప్పుడు పెళ్లి చేసుకుందాం. అంటే ఇప్పుడు ఈ 3 నెలలు నన్ను ఎలా వదిలించుకోవాలని చూస్తావంతేనా? చిచ్చి, ఏంటండి మరీ అంత దారుణంగా మాట్లాడుతున్నారు? నచ్చకపోతే నచ్చలేదని చెప్తా, అంతేగాని ఇలా చీప్ ట్రిక్స్ అయితే యూజ్ చేయను. నాకు నమ్మకం లేదు. నమ్మకం పెంచుకోండి, నమ్మకం పెంచుకుంటేనే బాగుంటుంది. ఏది ఇలా చూడండి. ఎవరికి సెండ్ చేస్తున్నావు? అమ్మకి. అమ్మకా? ఇప్పుడు ఈ పిక్ ఎందుకు సెండ్ చేసావు? మనం కలిసి మాట్లాడుకుంటున్నాం అని తెలియాలి కదా. సరే మరి నేను వెళ్తాను, నాకు కొంచెం పనుంది. అమ్మ కాల్ చేస్తుంది. ఆమా చెప్పు. ఎవర్రా అమ్మాయి? అదేంటమ్మా, నువ్వే కదా అమ్మాయిని కలవడానికి వెళ్ళాను. ఆ అమ్మాయి నాకు మెసేజ్ చేసి రమ్మని చెప్పింది. అబద్ధాలు ఆడకు. నీకు లవర్ ఉందని నాకెందుకురా ముందే చెప్పలేదు? ఇప్పుడు నేను ఆ అమ్మాయికి ఏమని సమాధానం చెప్పాలి? నువ్వు చెప్పిన అమ్మాయిని కలవడానికి వచ్చానమ్మా. తన పేరు పావని, ఊరు వైజాగ్, తన ఇన్ఫ్లుయెన్సర్. ఒకసారి చూడమ్మా. పేరు ఊరు అన్ని కరెక్టే గాని అమ్మాయి మాత్రం తను కాదురా. నేనే అమ్మాయి పిక్ పంపిస్తా, ఆగు. సరే పంపు. ఈ అమ్మాయి ఎవరు? హలో ఆగు. అసలు ఎవరు నువ్వు? అది చెప్పు, అసలు ఎవరు నువ్వు? సరే చెప్తాను. యాక్చువల్లీ నేను మిమ్మల్ని 3 years నుంచే లవ్ చేస్తున్నాను. మీకు చెప్దామంటే భయం, సిగ్గు కూడా అడ్డొచ్చింది. మీ నెంబర్, ఇన్స్టా ఐడి అన్నీ నా దగ్గర ఉన్నాయి.
కాకపోతే నాకు దూరం నుంచి లవ్ చేయడమే చాలా బాగా నచ్చింది. మరి ఈ అమ్మాయి ఎవరు? తను నా బెస్ట్ ఫ్రెండ్. తనకి తెలుసు నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నానని. తనకి మీతోని మ్యాచ్ రాగానే నాకు చెప్పింది. అండ్ నేను ఇన్ఫ్లుయెన్స్ అని కాదు. పెద్ద ఫ్రెండ్షిప్ ఏమిది, సాక్రిఫైస్ చేసిందంటావు. అవును, మరి ముందే చెప్పొచ్చుగా ఇదంతా. ముందే చెప్తే 3 years నుంచి నేను నిన్ను లవ్ చేస్తున్నానని నువ్వు నన్ను తక్కువగా చూస్తావేమో, ఒకవేళ ఒప్పుకున్నా సింపతితో ఒప్పుకుంటావేమో అని చెప్పలేదు. అంతా బాగానే ఉంది కానీ పాటలుగా చూస్తే ఇది కూడా బాగానే ఉంది కదా. మరి పెళ్లి చేసుకుందామా? ఈ 3 ఏళ్ళు నిన్ను నా గుండెల్లో దాచుకున్నాను కదా, ఇంకా 30 సంవత్సరాలు నువ్వు నీ మనసులో నన్ను దాచుకుంటావా? డైలాగ్ బాగానే ఉంది కానీ నువ్వు నన్ను మోసం చేసావు కదా. నేను వెళ్ళి నీ బెస్ట్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకుంటా. వెళ్ళు వెళ్ళు, దానికి 3 బెస్ట్ ఫ్రెండ్లు 2 బాయ్ ఫ్రెండ్లు కూడా ఉన్నారు. అయినా చేసుకుంటావా? ఇంత చెప్పిన తర్వాత కూడా ఎవడు చేసుకుంటాడు? ఇంకా నువ్వే దిక్కు నాకు. అయినా ఫోటోలో బాగానే ఉంది కదా. ఫోటోలు ఎవరైనా బానే ఉంటారు, క్యారెక్టర్ ఎలా తెలుస్తుంది? అది కరెక్టే. ఇప్పుడు మా అమ్మని ఎలా ఒప్పించాలో అర్థం కావట్లే. నీకన్నా మీ అమ్మే బెటర్. మనం లవర్స్ అని తను ముందే కనిపెట్టింది. హ్మ్. అదే చెప్పే. అదే చెప్పాలి.